గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. జనరల్‌గా మన తెలంగాణలో రిక్రూట్‌మెంట్‌కి సంబంధించిన లేకపోతే ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించిన టాపిక్స్ వచ్చినప్పుడు జిల్లా కేడర్ పోస్టులేంది, జోనల్ కేడర్ పోస్టులేంది, మల్టీ జోనల్ ఈ 3 కేడర్‌ల పోస్టులేంది అన్న డిస్కషన్ వస్తుంది. సో, అది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీ పోస్ట్ అనేది ఏ కేటగిరీలో ఉంది. సో, మీకు ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉందా? లేదా? అంటే మీరు జూనియర్ అసిస్టెంట్ వరకు అనుకుందాం. కింది పోస్ట్ నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ అంటాం. కానీ జూనియర్ అసిస్టెంట్‌లో కూడా వేరే డిస్ట్రిక్ట్‌లకి ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉందా? లేదా? ఏ కేస్‌లలో అవుతుంది అన్న విషయం ఈ వీడియోలో చూద్దాం. రైట్. జనరల్‌గా మనం ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు జనరల్‌గా మీరు 1-7థ్ వరకు ఎక్కడ చదివారు అనేది తెలంగాణ గ్రూప్ 4కి సంబంధించింది రెగ్యులర్‌గా చూసే అంశం. సో, ఎందుకు అలా చూస్తారంటే మీ డిస్ట్రిక్ట్ మీ లోకల్ క్యాండిడేట్ మీరు ఏ డిస్ట్రిక్ట్‌కి లోకల్ క్యాండిడేటో అని చూడ్డానికి. సో, ఫస్ట్ డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులంటే ఏంటి? ఒక జిల్లాను మాత్రమే స్థానిక ప్రాంతంగా పరిగణిస్తారు. అంటే నియామకం, సీనియారిటీ, ప్రమోషన్స్ అన్నీ జనరల్‌గా జిల్లా స్థాయిలో ఉంటాయి. సాధారణంగా ఇతర జిల్లాలకు బదిలీ ఉండదు. ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్స్ ఉన్నారు. టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేటు, రికార్డ్ అసిస్టెంట్. కానీ జూనియర్ అసిస్టెంట్‌లు డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ అయినా మరి వేరే డిస్ట్రిక్ట్‌లకు గూడా కొంతమందిని ట్రాన్స్‌ఫర్ అవుతారు. ఎస్పెషల్లీ యూనివర్సిటీస్ ఉన్నాయి. యూనివర్సిటీస్‌లో వాళ్ళు జూనియర్ అసిస్టెంట్‌గా జేఏసీటీ ఇప్పుడు ఈ మధ్య కొత్త నామన్‌క్లేచర్ ఉంది. ట్రాన్స్‌ఫర్ అయినా వాళ్ళని డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌ఫర్ ఎందుకు చేస్తారు అన్నది కొత్త ఇంపార్టెంట్ అంశం. సో, మీకు ఒక టీఎస్‌పీఎస్సీకి సంబంధించిన ఒక శాంపుల్ నోటిఫికేషన్ చూపిస్తా. ఇది ఒక యూనివర్సిటీకి సంబంధించిన నోటిఫికేషన్. దాంట్లో మీరు చూస్తే ఇక్కడేముంది స్టేట్ క్యాడర్ పోస్ట్ ఉంది. ఇది జూనియర్ అసిస్టెంట్‌లకి సంబంధించిన ఒక నోటిఫికేషన్. కానీ ఈ నోటిఫికేషన్ మీరు చూస్తే ఇది స్టేట్ క్యాడర్ పోస్ట్ అనే నోటిఫై చేశారు. అంటే మీరు ఒక డిస్ట్రిక్ట్‌లోనే పనిచేస్తామన్న రూల్ ఇక్కడ అప్లికబుల్ కాదు. సో, మీరు రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్ అనేది ఇక్కడ అప్లికబుల్ కాదు. సో, ఈ కేస్‌లో జూనియర్ అసిస్టెంట్‌లను కూడా వేరే చోట వేరే డిస్ట్రిక్ట్‌లకి వేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అనేది జోనల్ క్యాడర్. జోనల్ క్యాడర్ అంటే ఏందంటే కొన్ని డిస్ట్రిక్ట్‌లను కలిపి ఒక కేడర్‌గా ఉంటాయన్నమాట. ఒక ఎంప్లాయీని అదే జోన్‌లోని ఏదైనా జిల్లాకైనా పోస్టింగ్ బదిలీ చేయవచ్చు. సీనియారిటీ జోన్ స్థాయిలో ఉంటుంది. అంటే తెలంగాణలో 7 జోన్స్ ఉన్నాయి. ఒకటి కాళేశ్వరం జోన్. దాంట్లో కొమరం భీం, మంచిర్యాల డిస్ట్రిక్ట్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. జోన్ 2 బాసర. బాసరలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. జోన్ 3 రాజన్న. రాజన్న సిరిసిల్ల. దీంట్లో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి ఉన్నాయి. జోన్ 4 భద్రాద్రి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ ఉన్నాయి. జోన్ 5 యాదాద్రి. యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట ఉన్నాయి. జోన్ 6 హైదరాబాద్. అంటే జోన్ 6 పేరు చార్మినార్. దీంట్లో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ ఉన్నాయి. జోన్ 7 అనేది జోగులాంబ. దీంట్లో మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల్ అనే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఈ జోనల్ పోస్ట్‌లలో కొన్ని రకాల సీనియర్ అసిస్టెంట్, ఆ పైన లెవెల్ పోస్ట్‌లు మోస్ట్‌లీ జోనల్ పోస్ట్‌ల కింద ఉంటాయి. వాటిని మనం ఈ జోనల్ లెవెల్‌లో వాళ్ళని ట్రాన్స్‌ఫర్ చేయడం గాని, పదోన్నతి ప్రమోషన్ మీద పంపించే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ మల్టీ జోనల్ క్యాడర్. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ జోన్‌లను కలిపి ఏర్పాటు చేస్తారు. సో, ఉద్యోగిని ఆ మల్టీ జోన్ పరిధిలో ఎక్కడికైనా బదిలీ చేయవచ్చు. మల్టీ జోన్ 1లో జోన్ 1, జోన్ 2, జోన్ 4, జోన్ 3 ఉన్నాయండి. జోన్ 2లో జోన్ 5, జోన్ 6, జోన్ 7 ఉన్నాయి. సో, మల్టీ జోన్ పోస్టులు కొన్ని ఉంటాయండి. స్టేట్ క్యాడర్ పోస్టులంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం ఒకటే యూనిట్ ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వచ్చు. మిమ్మల్ని ఎక్కడైనా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. రాష్ట్ర స్థాయి శాఖలుంటాయి. అంటే స్టేట్ లెవెల్ డిపార్ట్మెంట్స్ మెయిన్‌లీ యూనివర్సిటీస్, కొన్ని ప్రత్యేక సర్వీసెస్ దీంట్లో ఉంటాయి. అంటే మెయిన్‌లీ కొన్ని యూనివర్సిటీస్‌లో తెలంగాణలో ఉన్న యూనివర్సిటీస్ అన్నీ స్టేట్ కేడర్‌కి సంబంధించినయి కాబట్టి అక్కడ స్థానికత రూల్స్ వర్తించవు. మీకు నోటిఫికేషన్‌లో వాళ్ళకి కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. కొన్ని మీరు యూనివర్సిటీకి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్‌ల రిక్రూట్‌మెంట్ గాని ఏవైనా మీరు చూసినా వాటిలో ఎలా ఉంటాయంటే అవి స్టేట్ లెవెల్ కేడర్ పోస్టులు కాబట్టి మీకు స్టేట్‌లో ఎక్కడైనా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా లోకల్ రిజర్వేషన్ అంటే ఏందంటే జిల్లా, జోన్, మల్టీ జోన్ కేడర్‌లలో 95% పోస్టులు స్థానిక అభ్యర్థులకి రిజర్వ్ చేయబడతాయి. మిగిలిన 5 పోస్టులు మాత్రం ఓపెన్ కేటగిరీ కింద ఉంటాయి. సో, చూసుకోవాల్సిన రూల్ ఏంటి? డిస్ట్రిక్ట్ కేడర్ అంటే ఒకే జిల్లాకి సంబంధించింది. జోనల్ కేడర్ అంటే ఒక జోన్‌లోని జిల్లాలకు సంబంధించినవి. మల్టీ జోనల్ కేడర్ అంటే
పైనున్న జోన్‌లన్నీ కొన్ని జోన్‌లు ఒక మల్టీ జోనల్ కింద ఉంటాయి. కొన్ని పోస్టులు స్టేట్ కేడర్ కింద ఉంటాయన్నమాట. సో, ఇదండి మన వీడియో ఈరోజు జోన్‌లకి సంబంధించింది, జిల్లా కేడర్‌లకి సంబంధించింది. సో, ఇలాంటి మంచి నాలెడ్జ్‌కి సంబంధించిన వీడియోస్‌కి కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ అప్రిషియేట్ మై వర్క్. థాంక్ యూ వెరీ మచ్.